ఏపీలో పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు మండిపడింది. నిందితుల అరెస్టు విషయంలో చట్ట నిబంధనలు అనుసరించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. చట్టం కంటే పోలీసులు ఎక్కువేమీ కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తుల స్వేచ్ఛను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది. పోలీసుల చర్యలను తేలిగ్గా తీసుకుంటే రేపు కోర్టుకు వచ్చి కూడా అరెస్టులు చేస్తారని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సానుభూతిపరుడు శ్రీధర్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. వాటిని చట్టవిరుద్దమైనవిగా ప్రకటించింది. మెజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. తాము ఇచ్చిన ఉత్తర్వులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు అడ్డంకి కాబోవని, పోలీసులు చట్ట నిబంధనల ప్రకారం నడుచుకోవచ్చని తెలిపింది. కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే శ్రీధర్ రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతీంద్రదేవ్ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. సెక్షన్ 47(1) కింద పోలీసులు ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు నిందితుడు నిరాకరించారని తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది శశిధర్ రెడ్డి వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో శ్రీధర్ రెడ్డిని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా గత నెల 25వ తేదీన జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే విజయవాడ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్దమైనవిగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ శ్రీధర్ రెడ్డి సతీమణి ఝాన్సీ హైకోర్టును ఆశ్రయించారు.